దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం, అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 17 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలు ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు. దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తా ఉన్నాం. మనము ఈ మెడికల్ కాలేజ్ ఈ కొత్త మెడికల్ కాలేజ్లో ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్, ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం, ఓ ఫీజు స్ట్రక్చర్ పెట్టాం. ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం, అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్య అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతటా అవి రన్ అయ్యేదానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం. అంటే ఒక 50% ఫీజు ప్రైవేటైజేషన్ అంటూ వాటికి అవి సర్వైవ్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ ప్యాటర్న్ మనం తీసుకొచ్చాం. మనం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏవో కొన్ని సీట్లు, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయి, ఇక మిగతా సీట్లన్నీ ఏవో కొన్ని లక్షలకి కోట్లకి ఫ్రీగా ఇస్తారు, అమ్ముకుంటారు. ఇక మిగతా సీట్లన్నీ పేద విద్యార్థి మన రాష్ట్ర లక్షలకి వైద్య విద్య అభ్యసించాలంటే అంటే కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తీసుకున్నారు? ఈ భారం ఎవరి మీద పడుతుంది? వైద్య విద్య అభ్యసించాలంటే ఇక ఈ విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయలు పేద విద్యార్థుల భారం ఎవరి మీద పడుతుంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఈ విద్య అభ్యసించాలంటే ఈ పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఈ విద్యార్థుల ఆశయాన్ని డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి వీళ్ళ ఆలోచనని చంపేస్తున్నారు.